నేను తీర్చబడిన తర్వాత నేను పరిశుద్ధపరచబడాలి కదా. నేను పరిశుద్ధపరచబడుతూ ఉండినప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నాం? 8వది ప్రిజర్వెన్స్ అనుకున్నాం. అంటే నేను ఏం చేయబడ్డాను? భద్ర చేయబడ్డాను. నేను భద్రపరచబడ్డాను అంటాడు. ఏ విషయంలో భద్రపరచబడ్డాను? రక్షణ విషయంలో నేను భద్రపరచబడ్డాను. అంటే నేను భద్రపరచబడ్డాను కాబట్టి 8వ స్టెప్ జరుగుద్దా? జరుగుతూ ఉంటుంది. 8వ స్టెప్ జరుగుతూ ఉంది కాబట్టి 7వ స్టెప్ జరుగుతుంది కాబట్టి 8వ స్టెప్ కూడా జరిగింది. 8వ స్టెప్ జరిగింది కాబట్టి 9వది నీకు ఇష్టం లేక జరిగిపోద్ది. ఏంటది? చచ్చిపోవడం కామన్గా అయిపోద్ది. నీవు 9వ స్టెప్ 8వ స్టెప్ వరకు నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కాబట్టి 10వ స్టెప్ నీకు వచ్చేసింది ఆటోమేటిక్గా. నువ్వు మైపరచబడ్డావు. ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్పనా? ఇప్పుడు రక్షించబడిన తర్వాత, నేను రక్షించబడిన తర్వాత అనగా వాటి కాల్ ఎన్నిట్లో రక్షణ అనే అంశం ఉంది, కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ 6వ స్టెప్ వరకు మనం చూస్తే కుటుంబంలోనికి చేర్చబడ్డాడు, అప్పుడు రక్షించబడినట్లు. వాస్తవానికి 6వ స్టెప్లోనే రక్షించబడినట్లు. గుడ్. బ్యాప్టిజం అనే పొజిషన్ ఇక్కడ ఎక్కడుంది? మరి నేను చెప్పిన స్టెప్స్ లో బ్యాప్టిజం అనే పొజిషన్ అనే పాయింట్ ఎక్కడ రాలేదు కదా. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బ్యాప్టిజం? అసలు బ్యాప్టిజం యొక్క అవసరం ఏంటి? మరి కాదండి, అసలు బ్యాప్టిజం అనే మాట ఎక్కడుంది ఇక్కడ? అసలుకి మనం రాసుకున్న ఈ 10 అంశంలో బ్యాప్టిజం అనే మాట ఉందా? ఎక్కడుంది? రీజనరేషన్ అంటే ఏంటి? కొత్తగా జన్మించుట. దేనికి అంటే మీనింగ్ ఏంటి? ఒకడు నీటి మూలంగా కానీ ఒకడు ఆత్మ మూలంగా కానీ జన్మించన్నాడు. నీటి మూలంగా అంటే ఏంటి? కాదు కదా. నేను ఆ రోజున మీకు చెప్పిన విషయం ఏంటి? నీటి మూలంగా అంటే మీరు అనుకుంటున్నారు బ్యాప్టిజం అని. నీటి మూలంగా అంటే బ్యాప్టిజం కాదు. పాత నిబంధన గ్రంథంలో నీటి మూలంగా అంటే అర్థం ఏంటి? వాక్యం కూడా కాదు, శుద్ధి చేసుకునుట. పాత నిబంధన గ్రంథంలో నీళ్లు దేనికి? శుద్ధి చేసుకునడానికి. మీరు అసైన్మెంట్ స్టార్ట్ చేయలేదు అట్లయితే కదా, నాకు అర్థమైపోయింది. మీరు అసైన్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. 2వ తారీఖు వచ్చాం, అప్పుడు ప్రశ్నలు ఎట్లా స్టార్ట్ చేయలేదు. ఓకే, దేవుని యొక్క పోలికలోనికి మనమందరము మార్చబడతాం. క్రైస్తవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? దేవుని పోలికలోనికి మనం అందరం మార్చబడాలి. ఆ మార్చబడుట అనే కార్యక్రమము ఈ పరిశుద్ధ పరచబడుట అనే దాంట్లోనికి వెళ్తున్నట్లుగా మనము గమనిస్తాం. ఓకే, పరిశుద్ధ పరచబడుట అంటే ఏం కాదు, రాసుకోవాలి. పరిశుద్ధ పరచబడుట అంటే ఏది కాదు. పరిశుద్ధ పరచబడుట అంటే ఏది కాదు. మొదటి, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే కాదు. పాల్గొంటే అంటే నేను ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటున్నాను కాబట్టి నేను పరిశుద్ధపరచబడుతున్నానంటే పొరబడినట్లే. చాలాసార్లు ఏం జరిగిందో తెలుసా? నేను ప్రతి బుధవారము, శనివారం, ఆదివారం ప్రార్థనకి వెళ్తాను కాబట్టి నేను ఏం చేయబడుతున్నాను అనుకుంటున్నారంటే పరిశుద్ధపరచబడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవానికి ఆ కార్యక్రమం ద్వారా పరిశుద్ధపరచబడతారు కానీ దానికి అటెండ్ అయితే పరిశుద్ధపరచబడరు. మీకు అర్థం అవ్వాలి మాట ఖచ్చితంగా. లోపలికి వెళ్ళి విన్న వాక్యాన్ని లోపల తీసుకున్న వాక్యం ప్రకారం జీవిస్తే పరిశుద్ధపరచబడతామేమో కానీ అటెండ్ అయినంత మాత్రాన పరిశుద్ధపరచబడరు. చాలాసార్లు ఏమంటారు తెలుసా? నేను అటెండ్ అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను దేవుడు పని చేశాను, దేవుడికి ఇచ్చాను. చాలా మంది ఏమంటారంటే 6 రోజులు ఎలా ఉంటావు నాకు తెలియదు, 7వ రోజు పొద్దున్నే లేస్తా, తలస్నానం చేస్తా, 10 గంటల కంటే 10:05కి చర్చికి వెళ్తా, 12 గంటలు అయిపోయిందా ఖతం బయటకు వస్తా అంతే. ఇక వెళ్ళేటప్పుడు మిగతా 5 రోజులు ఎట్లున్నాడో ఉంటాడు.
వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మిగతా 6 రోజులు ఎట్లుంటే అంటాడు, ఆ 2 hours మాత్రం ఇట్ ఈస్ డెడికేటెడ్ టు దేవుడు. నేను మాత్రం ఇక ఈ 2 గంటలు దేవుడికే ఇచ్చేస్తున్నాను, చాలా పరిశుద్ధంగా ఉంటాను అని అనుకుని బలలో కూడా పాల్గొంటారు. అది పరిశుద్ధ పరచబడుట కాదు. రెండోది ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్. భావోద్రేకాలు పరిశుద్ధ పరచబడుట కాదు. భావోద్రేకాలు పరిశుద్ధ పరచబడుట కాదు. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16 నుంచి 20. మీరు 19వ అధ్యాయం చూస్తే కనుక దేవుడు మోషే చెప్తాడు. నేను చదువుతున్నాను వినాలి. 10వ వచనం చదువుతున్నాను. యెహోవా మోషేతో నువ్వు ప్రజల ఎద్దుకు వెళ్ళి నేడును రేపు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కళ్ళ ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాను. సీనాయి పర్వతం దగ్గరికి దిగి వస్తానయ్యా, మోషే ప్రజలతో చెప్పు, వారిని 2-3 దినములు వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పాడు. సో ఎవరును ఆ పర్వతం ఎక్కవద్దు, దాని అంచులు ముట్టవద్దు. భద్రము సుమి, మీ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధించబడను, నేను మరణశిక్ష వారికి విధిస్తాను అని చెప్పినట్లు చూస్తాం. ఓకే. సో 13వ వచనం అంటాడు, దాన్ని ఎవరు ముట్టకూడదు, ముట్టువాడు రాళ్ళతో కొట్టబడవలను లేక పొడవబడను, మనుషులు కానీ మృగము కానీ బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వత ఎద్దుకు రావాలి. అప్పుడు మోషే పర్వతం మీద ఉన్న ప్రజల ఎద్దుకు దిగి వచ్చి ప్రజలు పరిశుద్ధపరచుగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుమును, మెరుపును, సాంద్రమేఘను, బోర యొక్క మహాధ్వని కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. పాలెములోని ప్రజలందరూ వణికారంటే ఎందుకంటే ఇప్పుడు యెహోవా పర్వతం పైకి దిగి వచ్చాడు. ఇప్పుడు పర్వతం పైన దేవుడు ఉన్నాడు. ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఎందుకని? ఇప్పుడు మా ప్రక్కనే దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయ్యేవారు. 3వదైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బోర యొక్క మహాధ్వని కలగా పాలెంలోని ప్రజలు వణికిరి. దేవుడు ఎదుర్కొనుటకు మోషే పాలెంలోని ప్రజలు అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దుమ్ముమై ఉండెను. దాని ధూమము కొలిమి దుమ్ము వలె లేచెను. పర్వతం యొక్క మిక్కిలి కంపించెను. ఆ బోర ధ్వని అంతకందుకు విగ్రహం మోగెను. మోషే మాట్లాడుచున్న దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆ మాటలు విన్నట్లుగా చూస్తాం. ప్రజలు ఏమంటారు తెలుసా? అయ్యా మేము మాట్లాడము కానీ నువ్వు మాట్లాడు, ఎందుకంటే దేవుడితో మేము మాట్లాడలేమంటారు. అందుకే 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మోషేతో చెప్పిన 10 శాస్త్రములను 2 పలకల పైన రాసుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన కొన్ని రోజులు అయింది అంతే. 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు. 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో జస్ట్ కొంచెం సేపు క్రింద వాళ్ళు భయపడ్డారు. యెహోవా మా పర్వతం పైన ఉన్నాడు. పర్వతం పై నుంచి కిందకి దిగి రావడం లేట్ అయ్యేసరికి ఏమాయడో, పైకి వెళ్ళిన వాడు ఏమాయను. లాంగ్వేజ్ మారిపోయింది. మోషే అన్నాడు. ఇప్పుడు అట్లా మోషే కూడా మోషే ఏమన్నాడు? మోషే అనువాడు ఏమాయినో, దేవుడు అక్కడ ఉన్నాడన్నాడు. ఏమయ్యాడు ఎవరికి తెలుసు? అసలు మాకేం తెలుసా? ఏమాయను. అందుకు అహరోను మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెలు చెవులున్న బంగారం పోగులు తీసి నా యొద్దకు తెన్నిన వారికి చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారం పోగులు తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో ధూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడం చేశాను. 6వ వచనం.
మర్నాడు వారు ఉదయమును లేచి దహన బలు సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. డిఫరెంట్ హీబ్రూ వాడంట. ఆడుటకు లేచారంట. ఆటం కాదు, అక్కడ జరిగిన కార్యక్రమాలు వేరే. ఎక్కడ విగ్రహారాధన ఉంటుందో, ఎక్కడ విగ్రహాన్ని పూజిస్తారో అక్కడ ఆట వేరే రకంగా ఉంటుంది. మనం అనుకున్న ఆట కాదు. వారి బిహేవియర్ సరిగ్గా లేదు అని చెప్తారు. వారు సరిగ్గా ప్రవర్తించలేదు అంటారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పర్వతం పైన ఉన్నాడు. పర్వతం కింద ఏముంది? మిస్బిహేవియర్ జరుగుతుంది. జరగకూడని కార్యం అక్కడ పర్వతం కింద జరుగుతుంది. ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా ఉన్నట్లే. మీరు చదివారు కదా 14 పరిశుద్ధపరచుకోండి అని మోషే చెప్పగానే వారు ఏం చేశారు? పరిశుద్ధపరచుకున్నారు. కానీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. కానీ అది రియల్ పరిశుద్ధపరచుకోవడం ఎంత మాత్రము కాదు. ఎమోషనల్ ఫీలింగ్స్ పరిశుద్ధపరచుకొనుట కాదు. మూడోది, ఇట్స్ నాట్ కీపింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సంఘానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పాటించినంత మాత్రాన నేను పరిశుద్ధపరచుకున్నట్టు కాదు. ఇట్స్ నాట్ ఏదో నేను ఒక సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి, మంచిదే ఉంటాం. నేను సంఘానికి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినంత మాత్రాన అది పరిశుద్ధపరచినంత మాత్రం కాదు. ఎందుకు తెలుసా? అది సమయానికి అనుకూలంగా ఇవి మారిపోతూ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తెలుసు నీకు ఆ విషయం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. నేను ఒక రూల్ పెడతా, మా పాప ఇంకొక రూల్ పెడతా వచ్చి, ఆ తర్వాత ఇంకొకటి వచ్చి ఇంకో రూల్ పెడతారు. రూల్స్ ఏమైపోయినాయి? మారిపోయినాయి. కానీ ఇక్కడ ఏమనుకుంటారు తెలుసా? ఒక సంఘానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ నేను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోతా. నేను ఆ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయినంత మాత్రాన నేను ఆ రూల్ పెట్టిన దృష్టిలో పరిశుద్ధుడినే కానీ వాస్తవమైన పరిశుద్ధపరచుకుంటూ నా దగ్గర లేదు. ఆ రూల్ సంఘానికి. అది నేను సంఘంకు పెట్టిన రూల్ ఫాలో అయినంత మాత్రాన మిగిలిన విషయం అన్నిట్లోనూ నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకోవడం తప్పే. ఇందాక అడిగారు, ఒక 2 నెలలు 3 నెలలు కూర్చోబెడతారు రూల్. అది సంఘానికి. ఓకే, అలా 3 నెలలు నేను కూర్చున్నంత మాత్రాన కాదు, నేను పరిశుద్ధపరచబడినట్లు కాదు. అదే సంఘానికి వచ్చిన రూల్ మంచిదే. ఇక్కడ నేను రూల్ గురించి ఏమి అగెనెస్ట్ గా మాట్లాడట్లా. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. లెమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ కి 3 రోజులు కూర్చోవాలి, దర్శనం రావాలకు రూల్. అది వస్తుందో రాదో నాకు తెలియదు. దేర్ ఓన్ కన్వెన్షన్స్, వాళ్ళకున్న రూల్స్ అవి. దానికి ఏం చేయగల. పెద్దకొండ సంఘానికి వెళ్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే భాషలు వచ్చి తీరాల్సిందే. నీకు భాషలు రాలేదా, నీ కేడలో తక్కువ, నువ్వు పరిశుద్ధుడు వే, కానీ నీకు బి ఇంకా పైన వారు. ఆ పైన ఎవరంటే పాస్టర్లు. పాస్టర్స్ ఉంటారు, అందులో వివాహం చేసుకోరు. అందులో వివాహం చేసుకోరు కాబట్టి అందులో ఏ కేటగిరీ వాళ్ళు సియోనికి వెళ్తారు కదా. నాకు మొన్న తెలిసింది ఈ విషయం. వాళ్ళు సియోనికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఎవరు సియోనికి వెళ్ళరు. 1,44,000 మంది. మరి ఎంతమంది ఉన్నారో పెద్ద డౌట్. నేను నెల్లూరులో ఒక సమాధి కార్యక్రమం వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు ఇదన్నీ. వారిని ఎంత మోసం ఇది అనుకున్నాండి అసలు. ఓకే, అవి వాళ్ళకున్న రూల్స్. మోసం చేయకూడదు, రూల్స్ పెట్టుకోవచ్చు, కానీ ప్రజల్ని అంత దారుణంగా చీట్ చేయకూడదు. ఓకే, సో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని బట్టి మనం ఎంత మాత్రము పాటించినంత మాత్రం పరిశుద్ధపరచబడ్డామంటే ప్రాబ్లం. ఇలా రూల్స్ ఉన్న దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటించడంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మొదటిది మన మనసు రూల్ పైనే ఉంటుంది, కానీ ప్రాముఖ్యమైన అంశం పైన మన మనసు వెళ్దు. మన మనసు రూల్ పైన నిలబెట్టగలము, కానీ ప్రాముఖ్యమైన విషయం పైన మనము నిలపలేము. It tends to focus on least things. చాలా చిన్న చిన్న విషయాల పైన మన మనసును నిలిపేటట్లుగా చేస్తుంది. మత్తయి సువార్త 23:23. రూల్ పైనే మన మనసును కేంద్రీకరించగలుగుతాము, కానీ వాస్తవం పైన మనము మనసును కేంద్రీకరించలేము. మత్తయి సువార్త 23:23. చదువుతారా? మత్తయి సువార్త 23:23. చిన్న విషయంలో వీరు మనసును పెట్టారు, ప్రధానమైన విషయాలు వదిలేశారు, చిన్న చిన్న విషయాలు పట్టుకున్నారు. ఎప్పుడైనా ఒక రూల్ ఉందనుకోండి, ఆ రూల్ ప్రధానమైన విషయాలు పక్కన పెట్టి చిన్న విషయాన్ని పట్టుకునేట్లుగా చేస్తుంది. అందుకే నేను రూల్ పాటించినంత మాత్రాన నేను పరిశుద్ధుడు అనుకుంటే కుదరదు. రెండవది, ఈ రూల్ ఎప్పుడు నీ శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకోలేదు, కానీ ఆ శరీరాన్ని శరీరానుసారంగా ప్రవర్తించడం చేస్తుంది. మీరు పెట్టిన రూల్ ఎప్పుడు శరీరాన్ని కంట్రోల్లో పెట్టలేదు. ఇట్ నెవర్ కంట్రోల్స్ ద ఫ్లెష్, బట్ ఇట్ వేకెన్స్ ద ఫ్లెష్. నీ శరీరాన్ని ఎప్పుడు అది ఆధీనంలో ఉంచుకోలేదు, కంట్రోల్లో పెట్టలేదు రూల్. కానీ ఆ రూల్ని బ్రేక్ చేసేట్లుగా నీ శరీరం నిన్ను ప్రోత్సహిస్తుంది. ఆ రూల్ని, ఆ క్రమాన్ని అతిక్రమించేట్టుగా చేసేస్తుంది. రోమపత్రిక 7:8. ఏడు 8. చదువుతారా? ఓకే, నెక్స్ట్ చాలు. నెక్స్ట్, క్రీస్తు గురించి నా నాలెడ్జ్ వచ్చినంత మాత్రాలు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు అంటే తప్పే. క్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించినంత మాత్రాన పరిశుద్ధపరచబడుతున్నావు అంటే పొరబడినట్లే. జ్ఞానం సంపాదించ నీతిమంతులుగా తీర్చబడటానికి పరిశుద్ధపరచబడటానికి ఉన్న వ్యత్యాసం. నెక్స్ట్ హెడ్డింగ్, నీతిమంతులుగా తీర్చబడటానికి పరిశుద్ధపరచబడటానికి ఉన్న వ్యత్యాసం. నీతిమంతులుగా తీర్చబడటానికి పరిశుద్ధపరచబడటానికి ఉన్న వ్యత్యాసం. ఇది చెప్పేది ముందుగా అసలు మనకు నీతిమంతులుగా తీర్చబడటంలో 2 సమస్యలు ఉన్నాయి. అదే తీర్చబడిన తర్వాత వచ్చిన 2 సమస్యలు. ఒకటి, పాపము చేసే అవకాశం ఇంకా మనకు ఉంది, ప్రజెన్స్ ఆఫ్ సిన్.
ఏనండి అది అవును కదా. అంటే మనకు ఎలా తెలుసు పాపం చేసే అవకాశం ఉంది అని? సూపర్, చేస్తున్నాం కాబట్టి. నిజమే, చేస్తున్నాం కాబట్టి పాపం చేసే అవకాశం ఉంది అని మనకు తెలిసింది. మనకి నైజం ఉంది, పాపము చేసే నైజము ఉంది. రెండవది ల్యాక్ ఆఫ్ పాజిటివ్ హోలీనెస్. ఒకటి ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపం చేసే నైజం ఉంది. రెండోది ఇప్పుడు దీంట్లో పాజిటివ్ హోలీనెస్ కావాలి. ఇప్పుడు బేసికల్గా మనము పాపమే, కానీ పరిశుద్ధుడైన దేవుడి యొక్క విశ్వాసం, ఆయన విశ్వాసం ఉంచాము కాబట్టి మనలో ఉన్న పాపం అంతా ఆయన పైన ట్రాన్స్ఫర్ అయ్యి కలవరి కొండ మరణించి ఆ నీతి అంతా మన పైన ఆపాదించబడి, కానీ లోపల ఏం కావాలి? ఇప్పుడు హోలీనెస్, పాజిటివ్ హోలీనెస్ కావాలి. మనకు అది లేదు. అది ఇప్పుడు దాన్ని మనం లోపలకు తెప్పించాలి. దాని లోపల మన జీవిత విధానముల ద్వారా, ప్రతిదిన అనుదిన జీవితం ద్వారా మనం చేయాలి. రెండవది పరిశుద్ధత లేకపోవుట. ఒకటేమో ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపం చేసే నైజం. రెండోది పరిశుద్ధత లేకపోవుట. ఓకే, ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? నీతిమంతులుగా తీర్చబడటానికి మరియు పరిశుద్ధపరచబడటానికి ఉన్న వ్యత్యాసము ఏంటి? ఒక సైడు నీతిమంతులుగా తీర్చబడట, రెండో సైడు పరిశుద్ధపరచబడుట. నీతిమంతులుగా తీర్చబడుటలో లీగల్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట లీగల్గా నిలబడగలుగుతున్నాం. ఓకే, ఒక సైడ్ ఏమో నీతిమంతులుగా తీర్చబడుట, రెండో సైడ్ ఏమో పరిశుద్ధపరచబడుట. పేపర్ని మధ్యలో చేసి ఒక సైడ్ ఏమో నీతిమంతులుగా చేయబడుట, రెండవ సైడ్ ఏమో పరిశుద్ధపరచబడుట. నీతిమంతులుగా చేయబడుటలో మొదటి విషయం, నీతిమంతులుగా చేయబడుట అంటే అర్థం ఏంటి అంటే లీగల్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనమందరము చట్టబద్ధంగా నిలబడగలుగుతున్నాం. చట్టబద్ధంగా నిలబడగలుగుతున్నాం. పరిశుద్ధపరచబడుటలో ఇంటర్నల్ కండిషన్, పరిశుద్ధపరచడంలో మన అంతరంగం యొక్క స్థితి, అక్కడేమో దేవుడు తండ్రి, క్రీస్తు తండ్రి అనే దేవుని ఎదుట మనం చట్టబద్ధంగా నిలబెట్టాడు. పరిశుద్ధపరచబడట్లో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు మన యొక్క అంతరంగ స్థితిని మారుస్తున్నాడు. మీరు గమనించాలి, అక్కడేమో జడ్జిగా కనిపిస్తున్నాడు, న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. ఎందులో? నీతిమంతులుగా తీర్చబడుటలో న్యాయం తీరుస్తున్నాడు అక్కడ. అందుకే లీగల్గా మనం దేవుని ఎదుట నిలబెట్టగలిగాడు. ఇక్కడేమో జడ్జి కాదు, శాంటిఫికేషన్లో హీ లుక్స్ లైక్ ఏ సర్జన్గా కనిపిస్తాడు, ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ లాగా కనిపిస్తాడు. ఎందుకంటే లోపల ఇంటర్నల్ విషయాలన్నిటినీ డాక్టర్ ఎట్లాగైతే సరిచేస్తాడో, పరిశుద్ధపరచటంలో క్రీస్తు మనల్ని తండ్రి అనే దేవుని ఎదుట లీగల్గా స్టాండ్ చేయాలి కాబట్టి, చట్టబద్ధంగా నిలబెట్టాలి కాబట్టి అంతరంగంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన ఏం చేస్తుంటాడు? సరిచేస్తూ ఉంటాడు. అది మొదటి విషయం. రెండవది, నీతిమంతులుగా తీర్చబడట వన్స్ ఫర్ ఆల్ ఇన్ లైఫ్ టైం, మన జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే కార్యం. నీతిమంతులుగా తీర్చబడట్ల కింద జీవితంలో ఒక్కసారి జరిగే కార్యం. ఇది పరిశుద్ధపరచబడుట దినదినము జరిగే కార్యం. ఎందుకని ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. ఇది దినదినము జరిగే కార్యం. 3,
నీతిమంతులుగా తీర్చబడుట ఎవరు చేశారు? క్రీస్తు. ఎలా చేశాడు? శిలువ మరణం ద్వారా. నీతిమంతులుగా తీర్చబడటానికి మనం చేసిన పని ఏంటి? అక్కడ మనం చేసిన పని ఏమైనా ఉందా? ఏం లేదా? అది విశ్వాసం, అది పని కాదు కదా. అట్లీస్ట్ మన పాత్ర నీతిమంతులుగా తీర్చబడటంలో ఏం లేదు. మన పాత్ర నీతిమంతులుగా తీర్చబడటం ఏమీ లేదు. మనం ఏం పని చేయట్లా అక్కడ. మూడోది, మనిషి యొక్క పాత్ర నీతిమంతులుగా తీర్చబడటంలో ఏమీ లేదు. ఒకవేళ కనుక మనిషి పాత్ర ఉండాలి అనుకుంటే కనుక మనిషి ఎప్పటికీ నీతిమంతుడిగా అయ్యే అవకాశము లేదు. ఎందుకంటే మనిషి ఏదైనా చేసి నీతిమంతుడు అనుకున్నట్లయితే మనిషి ఏది చేసినా అది పాపమే అవుతుంది. కానీ దేవుని దృష్టిలో అది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పనిగా ఎంత మాత్రము ఎంచబడదు. అలా ఎంచబడదు కాబట్టి నేనేం పని చేయకూడదు. నా కొరకు వేరొకరు పని చేయాలి. ఆ పని చేసింది ఎవరు? క్రీస్తు. అందుకే నీతిమంతులుగా తీర్చబడట్లో నేను ఏ పాత్రను పోషించట్లా. ఎంటైర్లీ గాడ్స్ వర్క్. అది దేవుని పని మాత్రమే. పరిశుద్ధపరచబడటంలో ఏం రాద్దాం? పరిశుద్ధపరచబడటంలో ఏం రాద్దాం? ఏంటండి డెఫినేషన్ ఏం చెప్తుంది? శాంటిఫికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ వర్క్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. పరిశుద్ధపరచబడుట అనేది అనుదినము మన జీవితంలో దేవుడు బ్రాకెట్లో పెట్టుకున్నాం, మనము కలిసి పనిచేసేది. కాబట్టి ఇక్కడ మన పాత్ర ఉంది. ఆధారపడటం మాత్రమే కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మన లైఫ్ లోపలికి తీసుకుని దేవుని వాక్యం ఇలా చెప్పింది కాబట్టి నేను ఎట్లానే జీవించాలి అన్నది. ఇలానే జీవించాలని ఎవరు తీసుకోవాలి నిర్ణయం? నేను తీసుకోవాలి. నేను ఇదే చేయాలనే నిర్ణయం నేను తీసుకోవాలి. నేను తీసుకుని ఆ నిర్ణయం పైన నిలబడే రెస్పాన్సిబిలిటీ నాది. బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది కాబట్టి నేను ఇట్లానే బ్రతకాలి అని నిర్ణయం తీసుకోవాల్సింది నేను. చెప్పేదెవరు? దేవుడు. కాబట్టి ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ వర్క్ ఆఫ్ గాడ్. రెండో విషయం మీకు చెప్తాను, మీరు రాసుకున్నారు, ఇది రాసుకోకల్లా. నిర్ణయము దేవుడు ఈ విషయం చెప్పాడు, విన్నారా? వాక్యం మీకు చెప్పింది, నేను నిర్ణయం తీసుకున్నా. నేను తీసుకున్న నిర్ణయం పైన నేను ఆధారపడగలనా? నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటానో నిర్ణయం పైన నేను నిలవగలనా? కొన్నిసార్లు నిలవలేను. నిలవడానికి మళ్ళీ ఎవరు సహాయం కావాలి? మళ్ళా దేవుడి సహాయం కావాలి. అందుకే శాంటిఫికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ వర్క్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. పరిశుద్ధపరచబడుట అనేది దేవుడు మరియు నేను కలిసి చేసే కార్యమే కానీ దేవుడు ఒక్కడే, లేకపోతే నేను ఒక్కడిని చేసే పని కాదు ఇక్కడ. అందుకే అనుదిన జీవితంలో మనము మన పని చేస్తున్న పని పైన దేవుని మీద ఆధారపడాలి. నేను పరిశుద్ధపరచబడాలి ప్రతిరోజు, అప్పుడు మాత్రమే నేను భద్రపరచబడతాను. భద్రపరచబడాలంటే నేను తీసుకోవాలి నిర్ణయాన్ని. ఏది పాపం కాదో నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఇది పాపమును గుర్తించిన నేను ఆ పాపము చేయకుండా ఉండాలన్న నిర్ణయం నాదై ఉండాలి. నేను తీసుకున్న నిర్ణయం నేను నిలవలేకపోతున్నాను కాబట్టి దేవా ఈ నిర్ణయం పైన నిలవలేదు కాబట్టి నీవు నాకు సహాయం చేయి. సో ఇక్కడ ఎవరెవరి పని ఉంది? గాడ్ అండ్ మ్యాన్ ఇద్దరు పని చేయాల్సిందే. మీకు అర్థమవడానికి నేను ఒక ఉదాహరణని మీకు చెప్తున్నాను. జస్ట్ ఆల్రెడీ నెక్స్ట్ ఎప్పుడు మీకు చెప్తాను, మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దానియేలు బబులోన్ దేశానికి నెబుకద్నెజర్ 605 BCలో అతన్ని దాసుడిగా బందీలుగా తీసుకువెళ్ళాడు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా ఎదుటకు తీసుకుని రమ్మని చెప్పాడు. మీకు తెలుసు దానిలో మొదట అధ్యాయం. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారందరినీ నా ఎద్దుకు తీసుకురమ్మని చెప్పాడు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళలో 3 మార్పులు చేయాలన్నాడు.
ఒకటి రాసుకోవద్దు. ఒకటి వారి పేర్లు మార్చాలి అని చెప్పాడు, పేర్లు మార్చారు. రెండోది బబులోనియన్ కల్దీల ఎడ్యుకేషన్ వారికి నేర్పించాలని చెప్పాడు. మూడోది రాజు భుజించు భోజనము మరియు రాజు తాగు ద్రాక్షరసము తాగాలి అని చెప్పాడు. అవునా కదండి? త్రాగని చెప్పాడు. దానియేలు పేరు మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, కల్దీల ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ మూడోది తను చేయడానికి ఇష్టపడలా. ద్రాక్షరసం త్రాగటానికైనా కానీ లేకపోతే రాజు భుజించు భోజనాన్ని భోజించడానికి కానీ ఎంత మాత్రము ఒప్పుకోవాలా. అదేం దానియేలు పై రెండు ఒప్పుకున్నావు కదా, ఇదెందుకు ఒప్పుకోలేదు అంటే కనుక పై రెండు విషయాల గురించి బైబిల్ ఏం మాట్లాడలేదు. ఇక లెర్న్ ఎనీథింగ్, ఏ విషయమైనా నువ్వు నేర్చుకోవచ్చు. సైన్స్ నేర్చుకోవచ్చు, టెక్నాలజీ నేర్చుకోవచ్చు, మెడిసిన్ నేర్చుకోవచ్చు, ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, అన్నిటినీ నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతటి నువ్వు సంపాదించవచ్చు. నీ పేరు ఏదైనా కొత్తది పెట్టుకోవచ్చా? వెంకటేశ్వర నచ్చలేదు, నేను వెంకటేశ్వర పెట్టుకోవచ్చా? పెట్టుకో, దాంట్లో తప్పేం లేదు. పేరు మార్చుకో. ఇంటర్నల్ లోపల మారకుండా ఎక్స్టర్నల్ పేరు ఎంత మార్చినంత మాత్రాన దానిలో వచ్చిన డిఫరెన్స్ ఏమి లేదు. కానీ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి కుదరదు అన్నాడు. ఐ కాంట్ డిఫైన్ అన్నాడు. నేను అది తిని నన్ను నేను రాజు భుజించు భోజనము తిని నన్ను నేను అపవిత్ర పరుచుకోనలేను అన్నాడు. అదేంటి అంటే గనక నువ్వు ఏం తినాలో ఏం తినకూడదో, ఎలా తినాలో ఎలా వండాలో, ఐ మీన్ టు సే బలి అర్పించింది తినకూడదో తినాలి, ఈ విషయాలన్నీ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడ్డాయి. సో అందుకనే దానియేలు పై రెండు ఒప్పుకుంటాను కానీ దీన్ని ఒప్పుకోను అన్నాడు. ఎందుకని ఈ విషయము బైబిల్లో చెప్పబడ్డాయి. రక్తము చిందించిందే వండాలి, వండిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బలి అర్పించిన తర్వాత లేకపోతే నైవేద్యం దానికి బలి అర్పించిన తర్వాత అర్పించిన దాన్ని వండి దాన్ని తినకూడదు. ఇది దానియేలుకు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దానియేలుదే. దానియేలు తీసుకున్నాడు కాబట్టి తీసుకున్న ఆ నిర్ణయాన్ని దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసి అతని పట్ల నపుంసకుడికి జాలిని పుట్టించాడు. సో నిర్ణయం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది. ఆ నిర్ణయం ఒకవేళ తప్పిపోతామేమో అని మనం అడిగితే ప్రభు ఖచ్చితంగా దానికి సహాయం చేస్తాడు. నాలుగవది ఒక్కసారిలో పర్ఫెక్ట్ అయిపోతాం. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఈ జీవితంలోనే మనము పర్ఫెక్ట్ అయిపోయినాం. ఈ లైఫ్ టైంలోనే ఈ జీవితంలోనే మనము పర్ఫెక్ట్ అయిపోయామంటే అడుగుకోవాలా దేవునికి అంటే ఖచ్చితంగా అయిపోయాం. లీగల్గా మనం దేవుని పిల్లలం అయిపోయాం. ఒక్కసారిలో ఒక స్ట్రైట్ యాక్ట్లో ఈ జీవితంలోనే మనము దేవుని దృష్టిలో పర్ఫెక్ట్ అయిపోయాం. పరిశుద్ధపరచబడుటలో అవలేం. ఒక్క లైఫ్ టైం సరిపోదు ఇది. అంటే ఎప్పుడు అవుతాం? ఇది రోజు అవుతాం. ఎప్పుడు అవుతాం? చచ్చిపోయేటప్పుడు అవుతాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అప్పటికి అవ్వకపోతే అవుతాం, అదంతా ఏడ్ చేస్తాడు. అవుతాం, నో డౌట్ అవుతాం. ఓకే, నెక్స్ట్. ప్రతి క్రైస్తవుడికి సేమ్ టు ఆల్ ద క్రిస్టియన్స్, ప్రతి క్రైస్తవులకి సమానంగా ఉంది. నీతిమంతులుగా తీర్చబడుట ప్రతి క్రైస్తవుడికి జరిగేది. ఇందులో కొంతమందిని ఎక్కువగా నీతిమంతులుగా తీసి కొంతమంది తక్కువగా నీతిమంతులుగా చేయడు ఆయన. ఇది అందరికీ సమానమే. ఎవరు ప్రభువులను విశ్వసించారో వాళ్ళందరూ సమానమే. నీతిమంతులుగా తెచ్చబడ్డ ప్రతి క్రైస్తవుడికి సమానంగా జరిగే విషయం ఇది. అన్యాయంగా దేవుడు కొంతమందిని ఇన్ని పాపాలు లోపల ఉంచేసి ఇన్ని పాపాలు తీసేది కాదు. ఒకసారి నీతిని ఆపాదించాడంటే లోపల ఉన్న పాపం అంతా తుడిచేసినట్లే. పరిశుద్ధపరచబడటంలో ఇది సమానం లేదు.
కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఉంటుంది. రాసుకున్నారా? పరిశుద్ధపరచబడటంలో ఇది సమానంగా లేదు. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఉంది. ఎందుకని? డెఫినేషన్ ప్రకారం ఉంది. ఓకే, మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఉదాహరణ మీకు అర్థమై ఉండాలి ఈ విషయం. నీతిమంతులుగా తీర్చబడట అనేది దేవుడు చేసే పని మాత్రమే. దేవుడే దాన్ని చేస్తున్నాడు కాబట్టి దేవుడు అందరినీ సమానంగా నీతిమంతులుగా చేశాడు. పరిశుద్ధ పరచబడట అనేది ఇట్స్ ప్రోగ్రెసివ్ యాక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. అది దేవుడు మనుషుడిని కలిపి చేసే పని కాబట్టి, సో మనిషి యొక్క రియాక్షన్ స్పందించుటలో తేడాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఎక్కువ పరిశుద్ధులు అవుతున్నారు, కొంతమంది తక్కువ పరిశుద్ధులు అవుతున్నారు. ఇలా తక్కువ పరిశుద్ధులు అవుతున్నారంటే కారణం దేవుడు కాదు, మనిషే. Next heading. Sanctification has 3 stages. ఈ పరిశుద్ధ పరచబడుట అనే దానికి 3 స్టేజీలు ఉన్నాయి. 3 నెక్స్ట్ హెడ్డింగ్, అందులో కాదు, నెక్స్ట్ హెడ్డింగ్ సెపరేట్. 3 స్టేజెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధ పరచబడుట అనేది 3 ఏమంటారు రకాలు, 3 రకాలు కాదు, సారీ, 3 దశలు, 3 మెట్లు. పరిశుద్ధ పరచబడుట అనేది 3 మెట్లు. 3 స్టేజెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధ పరచకులు 3 దశలు, లేదా 3 మెట్లు ఉన్నాయి. మూడు అనుకోవచ్చు, 3 మెట్లు, స్టేజెస్ అనుకోవచ్చు. మొదటిది పరిశుద్ధ పరచబడుట అనేది రీజనరేషన్ దగ్గర ప్రారంభించబడుతుంది. క్రొత్త జన్మ దగ్గర పరిశుద్ధ పరచబడుట అనేది ప్రారంభించబడుతుంది. పరిశుద్ధ పరచబడుట అనేది క్రొత్త జన్మ దగ్గర ప్రారంభించబడుతుంది. స్టూడెంట్స్ అంటే మన క్లాసెస్ అందులో యాడ్ చేస్తాను నేను. మన క్లాసెస్ అందులో యాడ్ ఈ శాంటిఫికేషన్ అనేది 3 స్టేజెస్. ఒకటిది రీజనరేషన్, అప్పుడు కొత్తగా జన్మించినప్పుడు ప్రారంభించబడుతుంది. కొత్తగా జన్మించినప్పుడే పరిశుద్ధత అనే అంశం కూడా ప్రారంభించబడింది. అంటే ఈ 2 అప్పటి నుంచే ప్రారంభించబడ్డాయి. కొత్తగా జన్మించినప్పుడు నుంచే పరిశుద్ధ పరచబడుట అనేది కూడా ప్రారంభించబడింది. అది పొజిషనల్ శాంటిఫికేషన్ ప్రారంభించబడింది. 2 రకాలైన శాంటిఫికేషన్ అనుకున్నాం కదా మనము. ఒకటి పొజిషనల్ శాంటిఫికేషన్, రెండవది ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్. పొజిషనల్ శాంటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన క్రీస్తు మనలను పరిశుద్ధులుగా నిలబెట్టుట, అది పొజిషనల్ శాంటిఫికేషన్. రాసుకున్నారా? తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన క్రీస్తు మనలను నిలబెట్టుట, ఇది పొజిషనల్ శాంటిఫికేషన్. ఈ పొజిషనల్ శాంటిఫికేషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? కొత్తగా జన్మించినప్పుడే ఇది ప్రారంభించబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారు ఎవరైనా? ఫాస్ట్ బైబిల్ తీయాలి. లేదు దాంట్లోనే 3:5.
మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అన్నాడు. వాస్తవానికి పునర్జన్మ అప్పుడే ప్రారంభించబడింది. పునర్జన్మ ఈజ్ నథింగ్ బట్ కొత్తగా జన్మించుట. ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాము అంటే కనుక కొత్తగా జన్మించినప్పుడే. ఈ రెండు ఓవర్లాప్ అయినాయి. వాస్తవానికి ఓవర్లాప్ అయినాయి, కానీ మనకు కనిపిస్తుంది కొత్త జన్మే, కానీ అక్కడ మనకు కనిపిస్తుంది పరిశుద్ధత కనిపించట్లా. పరిశుద్ధత లేకుండా మనం ఏం చేయలేడైనా నీతిమంతుడిగా తీర్చే అవకాశం లేదు మనకి. అంటే మనలో ఒప్పుకున్నామంటే మనలో ఏం ఒప్పుకుంటున్నాం? పాపం ఒప్పుకున్నాం. ఎప్పుడు పాపం ఒప్పుకున్నాము మనం ఏమయ్యాం? పరిశుద్ధులయ్యాం. ఎప్పుడు మనం పరిశుద్ధులయ్యాము? మన నీతిమంతుడిగా తీర్చాడు. కానీ కొత్త జన్మ అయినప్పుడే ఈ పరిశుద్ధతనే ఉంది. దాంట్లో ఈ రెండు ఓవర్లాప్ అయ్యి కేవలము రీజనరేషన్, కొత్త జన్మించడం అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి కొత్త జన్మలో కూడా పరిశుద్ధత అనే అంశము మనకు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా ఎప్పుడు పుట్టాడు? మొదటి యోహాను 3:9. దేవుని మూలంగా ఎప్పుడు పుట్టాడు? రీజనరేషన్. ఎప్పుడు కొత్తగా జన్మించాడు అప్పుడే ఇతడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి దేవుని విశ్వసించాడు. దేవుని విశ్వసించాడు కాబట్టి మారు మనసు పొందాడు. మారు మనసు పొందాడు కాబట్టి దేవుడు వాడిని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చిన వాడు దేవుడు ప్రతిరోజు ఇతనిలో పరిశుద్ధత అనే అంశాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ పరిశుద్ధత అనే అంశం కేవలము ఇప్పుడు ఏదో అంటే మనము ఈ నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఏది కాదు. వాస్తవానికి ఇది రీజనరేషన్, కొత్తగా జన్మించినప్పుడే ఇది వస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మనము మన దేవుని ఆత్మయందు మీరు కనబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడిరి. ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డామంట? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే అర్థమేంటి తెలుసా మీకు? ఒక వ్యక్తి నీతిమంతులుగా అయ్యాడని అంతకుముందు ఏముంది? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత రీజనరేషన్ లోనే, కొత్తగా జన్మించుట అనే కార్యక్రమము వచ్చినప్పుడే ప్రారంభించబడినట్లుగా చూస్తున్నాం. అపోస్తుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకే క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎప్పుడంట? మనల్ని ఎప్పుడైతే దేవుని వాక్యముకు అప్పగించాడో క్షేమాభివృద్ధి కలగజేయుటకు పరిశుద్ధ పరచబడ్డకు వాక్యమునకు అప్పగించగానే, వాట్ విల్ కాల్ గాస్పల్ కాల్, వాక్యములకు అప్పగించగానే రీజనరేషన్ అవుతున్నాం. ఈ రీజనరేషన్ లోనే ఏముందంటున్నాడు? పరిశుద్ధత ఉంది అని చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పిల్లలు మనకు అర్థమైతే కనుక పరిశుద్ధత అనే అంశం అప్పుడే ప్రారంభించబడింది. ఈ సేన్ అఫ్ కోర్స్ అది ప్రతిదినము జరిగే పరిశుద్ధత కాదు, కానీ పొజిషనల్ పరిశుద్ధత. దేవుని ఎదుట నిలబడటానికి అవసరమైన పరిశుద్ధత అక్కడే ప్రారంభించబడింది. రెండవ విషయం, పరిశుద్ధత ప్రతిరోజు మన జీవితంలో జరిగే విషయం. సాంక్టిఫికేషన్ ఇంక్రీజెస్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధత మన జీవితంలో ప్రతిరోజు పెరుగుతూ పోతుంది. పరిశుద్ధత మన జీవితంలో ప్రతిరోజు జరిగే విషయం. ఈ గ్రోత్ పరిశుద్ధ మీరు వినాలి. వాస్తవానికి గ్రోత్ అనే మాటను వాడతాడు. ఎదుగుతూ పోతుంది అంటున్నాం కదా, వినాలి. ఎదుగుతూ పోతుంది అని చెప్పడం డైరెక్ట్ గా పరిశుద్ధత అనే మాట చెప్పడం. ఎదగాలి అంటే ఏంటంటే మరి ఎదగటం అంటే వాస్తవానికి ఎదగటం అంటే పరిశుద్ధత దేని కొరకు? క్రీస్తు స్వరూపంలోనికి రావటానికి. ఇప్పుడు పరిశుద్ధత ప్రతిరోజు మన జీవితంలో పెరుగుతూ పోతుంది అన్నాడు. పెరుగుతూ పోతుందని చెప్పడానికి మీరు ఎదగాలి అన్నాడు.
మీరు ఫలించాలి అన్నాడు. అంటే మీరు ఫలిస్తూ ఉంటే, మీరు ఎదుగుతూ ఉంటే, మీరు పెరుగుతూ ఉంటే డిఫాల్ట్గా ఏమొస్తుంది అని చెప్తున్నాడంటే క్రీస్తు యొక్క స్వరూపము మీలోకి వస్తుంది అన్నాడు. క్రీస్తు యొక్క స్వరూపము రావటానికి ఆ స్వరూపములోనికి మీరు ఎదగాలి అనే మాటను క్రొత్త నిబంధన గ్రంథంలో వాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమముకు మీ అవయములు దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములు నీతికి దాసులుగా అప్పగించండి. నీతికి దాసులుగా అప్పగించండి పౌలు రాస్తాడు. అంతకు ముందు మీరు మీ అవయములను పాపములకు ఎట్లా అప్పగించుకున్నారో పరిశుద్ధత అనే ఈ అంశముల కొరకు మీరు మీ అవయములను, మీ శరీరాన్ని అప్పగించుకోండి. పాపం చేయడానికి మీ అవయములు ఎట్లాగైతే అంతకు ముందు దాసులుగా ఉన్నాయో నీతిని జరిగించడానికి ఇప్పుడు మీ అవయములు అలాగే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఒకటే రోజు అవదు. నెమ్మదిగా మీ అవయములు నీతిని జరిగించడానికి హ్యాబిటేట్ అయిపోతాయి, అలవాటు పడిపోతాయి. నీతిని జరిగించాలన్న కోరిక మీ అవయములకు ఆటోమేటిక్ గా వస్తది అని చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3:18. ఫోన్ కట్ చేస్తారా? కట్ చేసి 2 కొరింథీ 3:18. 3:18. ఎవడను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవరైనా ఈ లోకమందు తాను జ్ఞాని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితం. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలించవలసి చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడదుము. ఏ పోలిక? క్రీస్తు పోలిక. ఈ క్రీస్తు పోలిక ఎట్లా వస్తుంది? మహిమ నుండి అధిక మహిమ. మహిమలో ఏం చేయబడాలి? ఇప్పుడు ఎదగాలి, మహిమలో ఇంక్రీజ్ అవ్వాలి, మహిమలో ఇప్పుడు మీరు డెవలప్ అవ్వాలి, పరిశుద్ధత విషయంలో డెవలప్ అవ్వాలి. నెమ్మదిగా ఒకే రోజు అయిపోదు. పరిశుద్ధతలోంచి అది మహిమలోంచి అధిక మహిమలోనికి వెళ్తే మీరు క్రీస్తు యొక్క పోలిక వస్తుంది అంటాడు. ఇది ఒక్కరోజే జరిగే కార్యం కాదు. సాంటిఫికేషన్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్ లో అది రోజు ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఎక్కడి వరకు పెరుగుతూ పోవాలంటే క్రీస్తు యొక్క స్వరూపము నీలోకి వచ్చినట్లుగా చేయాలన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనాలు. సహోదరారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కి మనిషి ముందున్న వాటికై ఎదురుపడుచున్నాను. యేసు క్రీస్తును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. ఐ ప్రెస్ ఆన్ టువర్డ్స్. గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. గురి వద్దకే పరిగెడతాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు గురి అక్కడ ఉంది. ఇంత దూరం నేను పరిగెత్తాలి అంటే కనుక నాలో ఎదిగే గుణం రావాలి. పరిశుద్ధతలో నేను ఇంకా డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ నేను క్రీస్తు యొక్క స్వరూపం నాలో వచ్చిందని అనుకోవట్లా, ఇంకా నాలో క్రీస్తు రూపం రావాలి. అలా గురి ఏంటి? ఇక్కడ గురి వద్దకే పరిగెడుతున్నాను. గురి ఏంటి? క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. ఇప్పుడు వచ్చేసిన కూడా పౌలుకే రాలేదు, ఇంకా రావాలి అంటున్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఈ పరిశుద్ధత విషయంలో ఎదిగేవారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమున్న విషయంలో ఎదుగుదము. క్రీస్తు విషయంలో మనము ఎదిగేవారిగా ఉండాలి. ఎట్లా ఉన్నాడు? ఎదగాలి అంటా ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండాలి అంటే కనుక, క్రీస్తు వలె మార్చబడాలంటే మీరు ఏం చేయాలన్నాడు? ఎదగాలి అంటున్నాడు. మనము ఎదిగేవారిగా ఉండాలి.
క్రీస్తు వలె ఉండాలంటే ఏమవ్వాలి? ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి? పరిశుద్ధత విషయంలో ఎదగాలి. ఇంకొక షాకింగ్ చెప్తాను. పరిశుద్ధత విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యం బాగా నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ జ్ఞానము ఉన్నంత మాత్రాన అది పరిశుద్ధత అయినట్లు కాదు, కానీ ఈ జ్ఞానాన్ని ఎదగటానికి ఉపయోగించుకునేవారై ఉండాలి. ఈ జ్ఞానము నేను పరిశుద్ధత విషయంలో ఎదిగింపజేస్తుంది. క్రీస్తు ఎలాంటి వాడో నీకు తెలిస్తే క్రీస్తు స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది. క్రీస్తు స్వరూపం ఏంటో తెలిస్తే ఆ రూపము నాకు లేదు కాబట్టి ఆ రూపంలోనికి నేను మార్చబడాలన్న కోరిక వచ్చి నువ్వేం చేస్తావు? ఎదగటం ప్రారంభిస్తావు. అందుకే వాక్యము నీకు ఉపయోగపడుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది, ఉపయోగపడేట్లుగా మనకు అర్థమవుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ 3:10 చదువుతారా? ఈ అన్యులు మనము ఒక రోజున ఎప్పుడో తెలుసుకున్నాం క్రీస్తుని. కన్వర్షన్ జరిగింది అనగా మనకి రిపెంటెన్స్ వచ్చింది, ప్లస్ ఫెయిత్ వచ్చింది. ఈ రెండు రాగానే మనము క్రీస్తునందు జస్టిఫై చేయబడ్డాం, నీతిమంతులుగా అయ్యాం. పాపానికి దాసులుగా ఉన్న మనము అన్యజనులం కదా, నాన్ క్రిస్టియన్స్. ఏదో ఒక రోజున వాక్యం మనలోకి వచ్చింది, మనం ఏం చేయబడ్డామంటే కన్వర్ట్ చేయబడ్డాం. మనము కన్వర్షన్ అంటే ఈ కన్వర్షన్ కాదు. కన్వర్ట్ చేయబడ్డామంటే అర్థం ఏంటంటే మార్చబడ్డాం, నూతన జన్మ జరిగింది. ఆ తర్వాత మనము విశ్వసించాం, మారు మనసు పొందాం. కన్వర్షన్ అయిన తర్వాత గ్రోయింగ్ ఇన్ హోలీనెస్, పరిశుద్ధత విషయంలో నాన్ క్రిస్టియన్స్ రిపెంటెన్స్ ఫెయిత్. కన్వర్షన్ అంటే రిపెంటెన్స్ ఫెయిత్ కదా, మనం అనుకున్నాం కదా, రిపెంటెన్స్ అండ్ ఫెయిత్. ఇప్పుడు అంతకుముందు పాపములకు దాసులం, ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తులో లేకపోతే పరిశుద్ధత విషయంలో ఎదిగే వారిగా ఉండాలి. సో పరిశుద్ధత విషయంలో ఎదుగుతూ ఉన్నాం, పరిశుద్ధత విషయంలో ఎదుగుతూ ఉన్నాం. కానీ పరిశుద్ధత విషయంలో ఎదగటం అంత ఈజీ కాదు. ఎందుకని ఈజీ కాదు? కన్వర్షనే చాలా ఈజీ పరిశుద్ధత విషయం కంటే. ఎందుకని పరిశుద్ధత విషయం కంటే కన్వర్షన్ ఈజీ? ఇంకా అది రోజు జరుగుతుంది, ఇది ఒక రోజు జరుగుతుంది. ఇంకా ఇది మన పైన కూడా ఆధారపడింది. అక్కడ మన పైన ఆధారపడింది ఏం లేదు, ప్రభువుని విశ్వసించాము, దట్స్ ఆల్, అయిపోయింది. ఇంకా ఇక్కడ మన పైన ఆధారపడి ఉంది కాబట్టి మనం పరిశుద్ధత విషయంలో ఎదగాలి అని వాక్యం చెప్తుంది. ఎదిగే విషయంలో ఒకసారి బాగా ఎదుగుతాం, ఒకసారి తగ్గుతాం, ఒకసారి ఎదుగుతాం, తగ్గుతాం, ఎదుగుతాం, తగ్గుతాం, ఎదుగుతాం, తగ్గుతాం. అవునా కదా? ఒకరోజు మనకంటే పరిస్థితులు ఎవరు ఉండడు కదా. 2 రోజుల తర్వాత చూస్తే కనుక నేను ఎలా చేశాను ఈ పని అనిపిస్తుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు కల్దీయుల దేశం ఊరనే ప్రాంతం నుంచి. వెంటనే అబ్రహాం బయటకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు ఎవరో తెలియదు అసలుకి, ఎందుకు వచ్చాడు తెలియదు, అసలుకి ఎలా వచ్చాడు తెలియదు. దేవుడు పిలిచాడు. అసలు ఈ దేవుడు అనే దేవుడు అబ్రహాం దేవుడు ఎట్లా అయ్యాడో కూడా తెలియదు మనకి. మేబీ అబ్రహాము దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచన కలిగి ఉండేవాడేమో, మనకు తెలియదు. నీవు నీ దేశం నీ ప్రాంతం విడిచి నేను నీకు చూపించే దేశం రమ్మన్నాడు. చాలా కష్టమైంది అది. ఎందుకంటే కల్దీయుల దేశం అదే ఆ ప్రాంతంలో చాలా, ఆ కాలంలో చాలా ఉన్నతమైన ప్రాంతం. కల్దీయుల భాష, కల్దీయుల దేశం, బబులోన్. సో కల్దీయులు అనే మాట బబులోనికి పర్యాయపదం అనుకుంటే కనుక ఎంతో శ్రేష్టమైన ప్రాంతంలో ఉన్నారు. కల్చర్ ఎక్కువ ఉంది అక్కడ, బిజినెస్ బాగా నడుస్తుంది. సరే చూపించిన ప్రాంతమేనా మంచి ప్రాంతమా? ఎడారి ప్రాంతం. ఏమన్నాయా? ఈ జోర్డాన్ నది, ఇటేమో మెడిటేరియన్ సీ తప్ప మధ్యలో ఉన్న ప్రాంతమే కనాను దేశం. ఇటు పక్కనేమో యోర్డాన్ నది ఉంది, ఇటు పక్కనేమో మెడిటేరియన్ సీ ఉంది. ఈ రెండింటికి మధ్య ఉన్న దూరం 43 మైళ్ళు.
ఈ యోర్దాను నదికి ఇటు పక్కన ఉన్న సముద్రానికి మధ్యలో గ్యాప్ 43 మైళ్ళు. సో 45 వేసుకుందాం. 45 కిలోమీటర్లు మారిస్తే 1.6 1.5 పెడదాం, కష్టమైపోద్ది కాబట్టి. 40 × 1.5 62 63 అంటే 45లో 2 ఎంత బై డివైడ్ బై వేస్తే 23 45 23 70 60 65 66. ఇక్కడ నుంచి ఇక డిస్టెన్స్ 65 66. ఈ లెంత్ ఎక్కువ ఉంది కానీ ఈ లెంత్ చాలా తక్కువ ఉంది. ఇది 65 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి విజయవాడ వరకే. ఇట్లా వెళ్తే మొత్తం అయిపోయినట్టే. ఎర్షలేము వాటిల్ కాల్ కనాల్ దేశం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి విజయవాడ దాటి కొంచెం మంగళగిరి లేవ అయిపోయినట్టే. అంత చిన్న దేశం. అంత మాత్రమే కాదు, అది చాలా వాటిల్ కాల్ ఎడారి ప్రాంతం. అది ఆ కాలంలో ఎవరు మనుషులు లేరు. అయినా సరే దేవుడు యందు విశ్వసించాడు, వచ్చాడు, ప్రయాణం చేశాడు. కరువు వచ్చింది ఆ ప్రాంతానికి. ఏం చేయాలి అప్పుడు? ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, ఏం చేయాలి? నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్తాను, మనం లేదు ఇందులో చెప్తాను, దేవుడు మన యొక్క నైతిక సెన్స్లో కూడా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. పరిశుద్ధ దేవుడే మన లోపల ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానం చేయించు, దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తే మనల్ని అప్పగించుకున్నాడు. ఎందుకంటే తెలుసా, మనము దండైన దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడటానికి. ప్రోగ్రెస్, శాంటిఫికేషన్ మనలో జరుగుతూ ఉంది. మనము బైబిల్ చూసారా? నేను చదువుతున్నా, మరలా మీరు వర్డింగ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. పురుషులారా, 27 వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక దేనిలో సంఘంలో పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దేనిని నిలబెట్టుకొనవలెనని నిలబెట్టాలని ఆశపడ్డాడు. ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయించు, దాన్ని పవిత్రపరచుచు దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రతిరోజు ప్రతిరోజు ఆయన వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సో పరిశుద్ధపరిచేది దేవుడే. ఎట్లా? వాక్యం ద్వారా. ఈ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3వది, పరిశుద్ధపరచుట మరణంతో ముగించబడుతుంది. పరిశుద్ధపరచబడుట మరణముతో ముగించబడుతుంది. మనం మరణించాం. అసలు మరణము క్యారీ చేస్తుంది ఏంటది? మనలో ఉన్న పాపాన్ని క్యారీ చేస్తుంది శరీరం కదా. ఇప్పుడు ఈ శరీరము ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ శరీరానికి ఇంకా పాపం చేసే ఛాన్స్ లేదు. అందుకే అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. లేకపోతే ప్రభు రాకడ వస్తుంది. ప్రభు రాకడ వస్తే ఈ శరీరం ఏం చేయబడుతుంది? మహిమ శరీరంగా మార్చబడుతుంది. అప్పుడు మహిమ శరీరంగా మార్చబడింది కాబట్టి మహిమ శరీరానికి పాపం చేసేది లేదు కాబట్టి, సో ఇది జరగాలంటే 2, మనము ఈ పరిశుద్ధతాన్ని కంప్లీట్ కావాలంటే 1 మనం చనిపోవాలి, లేకపోతే 2 ప్రభు మధ్యాకాశానికి రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు.
రోమపత్రిక 6, 12, 13. ఫిలిప్పీ 3వ అధ్యాయం 12, 13. రోమపత్రిక 6వ అధ్యాయం 12, 13. హెబ్రీ 12, 23. ప్రకటన 21, 22. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5, 23. మొదటి కొరింథీ 15, 49. ఓకే, పరిశుద్ధత పరచుట అంటే అర్థమేం తెలుసా? మరణముతో అయిపోతుంది అన్నాను అంటే ఇది ఎంత మాత్రము బ్రతికి ఉన్న కాలంలో జరిగే విషయం కాదు. ఇది ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. ఇది ఎంత మాత్రము బ్రతికి ఉన్నప్పుడు అయ్యే విషయం కాదు. బ్రతికి ఉండగానే ఇది నేను పరిశుద్ధ పరచబడిపోయాను అనుకుంటే పొరబడినట్లే. బ్రతికి ఉన్న ఏ వ్యక్తి పూర్తిగా పరిశుద్ధుడైపోలా. విన్నారే మాట? బ్రతికి ఉన్న ఏ వ్యక్తి పరిశుద్ధుడైపోలా, పరిశుద్ధతలో కొనసాగుతున్నాడు. తాగుతున్న దాన్ని బట్టి డాక్టర్ చెప్తాడు నువ్వు తాగితే గనక ఇక నువ్వు చనిపోతావు అన్నాడు. అతను ఆ రోజు నుంచి మానేస్తాడు. మానేసినంత మాత్రాన అతను పరిశుద్ధ పరచబడుతున్నాడు అని అర్థం కాదు ఇక్కడ. ఎందుకని? మార్పు వచ్చిన హృదయానికి కాదు, మార్పు వచ్చింది అతని యొక్క అనుదిన చర్యలో మార్పు వచ్చిందే కానీ, అనుదినంలో చేసే క్రియలలో మార్పు వచ్చిందే కానీ హృదయంలో ఎట్టి మార్పు రాలా. అందుకనే పరిశుద్ధత అనేది అది హృదయంకు సంబంధించింది, అనుదిన జీవితం యొక్క చర్యను బట్టి కాదు. 7వది, అవర్ శాంటిఫికేషన్ ఈజ్ గ్యారంటీడ్. మనము పరిశుద్ధ పరచబడతాం నిశ్చయంగా. మనము నిశ్చయంగా పరిశుద్ధ పరచబడతాము, సందేహం లేదు. ఎందుకని? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో సంశయించి దాన్ని పవిత్రపరచు పరిశుద్ధపడుక దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. ఈ గ్యారంటీ ఎందుకు చెప్పనా? ఆల్రెడీ క్రీస్తు అప్పగించబడ్డాడు. విన్నారా? ఆల్రెడీ క్రీస్తు అప్పగించబడ్డాడు. అప్పగించబడిన క్రీస్తు గ్యారంటీగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. దేంతో? వాక్యంతో మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. సో మనం పరిశుద్ధపరచబడ్డాన్ని నిశ్చయంగా మనం చెప్పొచ్చు. ఇది అవుతుందా లేదా అని డౌట్ ఎంత మాత్రం లేదు. ఎందుకని? అసలు తాను అప్పగించుకున్నదే దేని కొరకు? నిన్ను పరిశుద్ధపరచబడటానికి. సో ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి గ్యారంటీ ఎందులో ఉంది? పరిశుద్ధపరచబడటంలో గ్యారంటీ ఉన్నట్లుగా చూస్తారు. క్రీస్తు యొక్క మిషన్ ఏంటి? క్రీస్తు పరిశుద్ధపరచబడటమే. సో క్రైస్ట్ ఈజ్ ఆన్ మిషన్. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు కాబట్టి నిస్సందేహంగా మనము రక్షించబడతాం. పరలోకానికి చేర్చబడతాము అని అర్థమిస్తుంది. సో క్రీస్తు చేస్తున్న ఆ పని మనము స్పందిస్తాము. సో మనము నిశ్చయంగా అది గ్యారంటీ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, పరిశుద్ధపరచుటలో దేవుని యొక్క రోల్. పరిశుద్ధపరచుటలో దేవుని యొక్క రోల్, క్రీస్తు యొక్క దేవుని యొక్క రోల్. తండ్రి అయిన దేవుని యొక్క పాత్ర. ఓకే,
పరచుటలో. ఎందుకన్నా శాంటిఫికేషన్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ అన్నాం కదా. పరిశుద్ధ పరచుట అనేది దేవుడు మరియు మనిషి యొక్క, మానవుని యొక్క రోల్ ఉంది. కాబట్టి మొదటిగా అసలు దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడు, దేవుని యొక్క రోల్ ఏంటి, దేవుని యొక్క పాత్ర ఏంటి ఈ పరిశుద్ధ విషయంలో ఇందులో రాసుకున్నాం. ఎనిమిదవది ఏంటి దేవుని యొక్క రోల్ అని కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు ద్వారా మాత్రమే మనము పరిశుద్ధపరచబడగలము. వేరొక అవకాశం ఎంత మాత్రము లేదు. క్రీస్తు ద్వారా మాత్రమే మనము పరిశుద్ధపరచబడగలము. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. 17:19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసి కొనుచున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఎవరు పరిశుద్ధంగా ఉండటానికంట సత్యమందు ప్రతిష్ఠ చేస్తాడంట. ఎందుకు చేయాలని? క్రీస్తు కూడా తను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. సో క్రీస్తు యొక్క పని ప్రారంభించాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒకసారి అప్పగించబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎవరిని బట్టి అంట? యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అప్పగించబడుట చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూస్తున్నాం. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరి మూలంగా? ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువారు ప్రభువునందు అతిశయించబడాలను అని రాయబడినట్లు నెరవేరట్టు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచనమాయను. కేవలం దేవుని మూలంగా మాత్రమే మనము పరిశుద్ధపరచబడుతున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూస్తా ఉన్నాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఈ పరిశుద్ధత విషయాన్ని ప్రారంభించింది దేవుడే, ముగించేది కూడా దేవుడే అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధత అనేది దేవుడు ఖచ్చితంగా దీన్ని చేసి ముగిస్తాడు అంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వల్ల ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించండి. యేసు వైపు చూచు మైదానించబడే పందెములు ఓపికతో పరిగెడతాము. ఏంటంట బైబిల్ ఏం చెప్తా ఉంది? మన ముందు ఉంచిన క్రీస్తు వైపు చూస్తే ఇట్స్ కంప్లీట్ వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసే పని అని మనకు చక్కగా అర్థమవుతా ఉంది. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నానని వాడు చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగనే తను నడుచుకున్న బద్దులై ఉన్నాడు. మనం ఆయన ఉన్నామని దీని వల్ల తెలుసుకొనిచున్నాము. సో మనం ఏం చేయాలంటే కనుక క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క మాటల్లో, క్రీస్తు యొక్క మార్గంలో నడిచేవారై ఉండాలి. దేవుని యొక్క రోల్ ఏంటో మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క రోల్, దేవుని యొక్క రోల్ ఏంటి? ఆయనే మనం పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ కార్యాన్ని ప్రారంభించింది ఆయనే మనము ఆయన మార్గంలో నడిచేటట్లుగా చేస్తున్నాడు. ఇందులోని ఇంకొక విషయం, మన పాత్ర ఏంటి? ఈ పరిశుద్ధత విషయంలో మన పాత్ర ఏంటి? ప్రాముఖ్యమైన దాంట్లోకి వచ్చాం.
అవును. మన రోల్ ఏంటి పరిశుద్ధత విషయంలో? మన రోల్ ఏంటి? ఓకే, జస్టిఫికేషన్లో మన పాత్ర ఏమీ లేదు. నీతిమంతుడుగా తీర్చే దాంట్లో మన పాత్ర ఏం లేదనుకుంటున్నాం, ఎందుకంటే అది కంప్లీట్గా దేవుని యొక్క పని. శాంటిఫికేషన్లో మన రోల్ ఉంది. జస్ట్ 2 వీక్స్ గత 2 రోజుల క్లాస్లో కూడా ఇదే అనుకున్నాం. పరిశుద్ధ విషయంలో మన యొక్క రోల్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఎలా ఉండాలి, అసలు మనం ఏం చేయాలి, ఇది ఎప్పటి నుంచి సాయంత్రం వరకు మాట్లాడబోతున్నాం. మధ్యలో ఒక పారంథసిస్లో ఒక బ్రాకెట్లో పెట్టుకునే ఒక అంశం చెప్తాను. కానీ ఈరోజు ఇప్పటి నుంచి మనం మాట్లాడుకునే అంశం ఏంటి, అసలు మన రోల్ ఏంటి? అందరికీ పరిశుద్ధంగా జీవించాలని కోరిక ఉంటుంది. ఎవరు లేకుండా బ్రతకాలన్న కోరిక ఎవరికి లేదు. అందరూ పరిశుద్ధంగానే ఉండాలంటది, కానీ కుదరట్లేదు. ఎందుకని? కాదు, మన రోల్ ఏంటో మనకు తెలియట్లా. మనము అసలు ఏం చేయాలో మనకు తెలియట్లా. ఆశ అయితే ఉంది, పాట కదా అనుకుంటానే ఉన్నా నువ్వు అంటావని. మన కోరిక ఉంది పరిశుద్ధంగా బ్రతకాలని. గ్రాఫ్ కూడా బాగానే ఉంటుంది, పైకి కొంచెం పైకి, కానీ ఎక్కువ సార్లు దాంట్లో నిలవలేకపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే కనుక మన రోల్ ఏంటో మనకు దేవుడి రోల్ నాకు అర్థమైంది. దేవుడే చేస్తాడు. ఎందుకని దేవుడు చేస్తాడని? ఎప్పుడు ఏ తప్పు జరగాలుతున్నా కానీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాంగ్ అని చెప్తున్నాడు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లా. అంతేనా కాదా? ఎలా దాన్ని డిఫెండ్ చేసుకోవాలో అర్థం కావట్లా. సో వాట్ ఈజ్ అవర్ రోల్? మన యొక్క రోల్ ఏంటి, అసలు మనము ఏం చేయాలి? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవ భక్తిలో నీకు నీవే సాధకము చేసుకొనుము. డిసిప్లిన్ ఫర్ శాంటిఫికేషన్. పరిశుద్ధ పరచబడాలి అంటే నీకు ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ ఉండాలి. నువ్వు పరిశుద్ధ పరచబడాలి అనుకున్నావు కదా, నీ రోల్ ఏంటి? నీకు ఫస్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకుండా, దైవ భక్తిలో సాధకము లేకుండా నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకునే అవకాశం పోతుంది. ఇందులో 2 రోల్స్ అని చెప్పొచ్చు. మనం 2 రకాలుగా మనము మన పాత్రను పోషించవచ్చు. 2 రోల్స్. మనకు 2 రోల్స్ ఉన్నాయి ఇందులో. మన పాత్ర 2 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి పాసివ్ రోల్, నేను ఏం చేయాలో, ఈ రోల్లో నా పాత్ర ఏంటి, ఈ పాత్రలో నా యొక్క భాగం ఏంటి, పాసివ్ రోల్ అంటాం దాన్ని. అంటే నేనేం చేయాలి, పాజిటివ్గా నేనేం చేయాలి, నేను చేయవలసిన పాత్ర ఏంటి, నాకు ఇవ్వబడిన పని ఏంటి. ఈ పాసివ్ రోల్ అంటే అర్థం ఏంటంటే కనుక నన్ను పరిశుద్ధపరచు దేవా అని దేవుని పైన ఆధారపడటం. నన్ను పరిశుద్ధ చేయి ప్రభువా అని పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడటం. ఇక్కడ ఏమర్థమిస్తుంది? మనము చేయవలసిన ప్రయత్నం మనం చేస్తాం,
సఫలమయ్యేటట్లుగా దేవుని సహాయతను అడుగుతున్నాము. ఈ దేవుని సహాయతను అడగటమే ప్యాసివ్ రోల్ అంటున్నాం. రోల్ ప్లే చేస్తుంది ఎవరిక్కడ? నేను దేవుణ్ణి అడిగా, దేవా ఈ పర్టికులర్ విషయంలో నాకు నీవు సహాయం చేయి, ఈ పర్టికులర్ విషయంలో నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగా. దాన్ని పాసివ్ రోల్, పాజిటివ్ గానే చేశాను, నేను నాకు చేయి ప్రభు అన్న. రెండోది యాక్టివ్ రోల్ అంటారు, నేను చేయవలసిన పాత్రలు. రెండోది తెలుగులో రాసుకునే యాక్టివ్ రోల్ అని. యాక్టివ్ రోల్ ఓకే. ఇదేంటంటే నేను ఈ విషయంలో సహాయం చేయ ప్రభు అని అడగటం మాత్రమే కాదు, నేనేం చేయాలో ఆ ఎఫర్ట్ కూడా నేను పెట్టాలి. నేను చేయగలిగిన పనిని నేను చేయాలి, దానికి పడవలసిన ప్రయాసం కూడా నేను పడాలి. ఉదాహరణ మీరు అర్థమవడానికి చెప్తున్నాను. మనల్ని పరిశుద్ధపరిచేది దేంతో అన్నాడు? ఎఫెసీ 5:25-27 వాక్యంతో అన్నాడు. ప్రభువా, వాక్యము చదివేటప్పుడు అది నాకు అర్థమవ్వాలి. అర్థమవటం మాత్రమే కాదు, అర్థమవుతున్న విషయం నేను అప్లై చేసుకోవాలి. చదువుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను పరిశుద్ధపరచుకోలేకపోతున్నాను, నీవు నాకు సహాయం చేయాలి అని నేను దేవుని అడుగుతున్నాను. అప్పుడు దేవుడు తన పాత్రను బట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు. మరి నేనేం చేయాలి? దాంట్లో చదవాలిగా. మీకు అర్థమైందా? చదవాలి, చదివిన దాన్ని అప్లై చేయాలి కూడా. ఆ పనిని నేను పరిపూర్ణంగా కంప్లీట్గా చేయాలి.